బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని 50 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ నేతలు కలలు కంటున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వారికి గుండె సున్నా ఖాయమన్నారు. ఇప్పటికైనా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటూ ప్రభుత్వం చేస్తున్న పనులను స్వాగతించాలన్నారు. ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు, వారి నాయకులు శ్రీరంగ నీతులు చెప్తున్నారు. దెయ్యాలు వేదాల వల్లిచ్చినట్టుగా ఉన్నాయి. మీరు చేసినటువంటి అన్యాయం ఇంకా రాష్ట్రాన్ని ఒక 50 సంవత్సరాలు వెనక్కి తీసుకొని పోయారు. తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలందరికీ మేలు జరుగుతుంది అనుకున్నారు. 85% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉన్నారని 15% మంది మాత్రమే మనం అనుకునేటటువంటి ఉన్నత వర్గాలు ఉన్నాయని శాస్త్రీయంగా కులగణన చేసి అసెంబ్లీలో పెట్టి బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి గొప్ప విప్లవాత్మక నాయకుడు రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు ముఖ్యమంత్రి అనే విషయాన్ని కూడా మర్చిపోయి మాట్లాడుతున్నటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులకి వచ్చేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు 100కి 100 బుద్ధి చెప్తారు. మొన్ననే చెప్పారు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి వాళ్ళని గద్దె దించి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా, ఒక్క సీటు కూడా లేకుండా చేశారు ప్రజలు. ఇప్పుడేదో మేమే అధికారంలోకి వస్తాం, మీ సంగతి చూస్తాం, మా ప్రభుత్వం వస్తుందని అహంభావపూర్వమైనటువంటి మాటలు కింద కార్యకర్తల దగ్గర నుంచి పైన నాయకులందరూ చెప్తూ తిరుగుతున్నారు. ఓడిపోయినటువంటి